ఈ టైప్ లైట్స్ ఆన్ రోలింగ్ యాక్షన్. నేను కాదు సార్, మీరు పెట్టక మీరు ముచ్చట్లు వాడి అది కాదు ఫోటో గ్యాస్ అంటే మంచి అన్ని కెమెరాలు కవర్ చేయి. నమస్తే అన్న. నమస్తే నమస్తే అన్న. రీసెంట్ టైంలో చూసుకున్నట్టయితే ఈ యుద్ధం ఏదైతే ఉందో ఇరాన్ అమెరికా మధ్యలో, దీనివల్ల ఇండియన్ గ్యాస్ మొత్తం కూడా ఎల్పిజి సిస్టమ్ అంతా కూడా దెబ్బతిన్నది. ఇప్పుడు చూసుకున్నట్టయితే హోటల్స్కి ప్రతి ఒక్కదానికి కూడా ఆఫ్ చేసేటువంటి పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. అదేవిధంగా గ్యాస్ రేట్లు కూడా పెంచే అవకాశం ఉందని చెప్పి కూడా గవర్నమెంట్ చెప్తుంది. దీనిపై మీరు సామాన్యుడిగా ఎలా స్పందిస్తారు ఈ విషయంపై? అంటే వాస్తవానికి యుద్ధాలు జరిగినప్పుడు కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే యుద్ధం జరిగినప్పుడు కానీ అక్కడ మనకు చెమురు పరిశ్రమల నుంచి మనకు వచ్చేటువంటి ఇబ్బంది, ఎందుకంటే దేశాల మధ్యలో మనకు అక్కడ నుంచి బయట దేశాల నుంచి రావాలి కాబట్టి ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ మన ఇండియాలో ఒకటి అంటే ఏంటంటే ఫస్ట్ మోసం ఎక్కువ ఉంటుందండి. ఇక్కడ కొరత లేకున్నా కూడా కొరత సృష్టిస్తారు. అంటే అవసరం ఉంది, వీళ్ళకు అవసరం తగ్గట్టు ఉంది కదా, వీళ్ళు అవసరము ఇక వీళ్ళు కంపల్సరీ తీసుకుంటారు ఆ పేరని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి భారతదేశ ప్రజల్ని దోచుకోవాలని మన దేశం కూడా ఫస్ట్ మనల్ని మోసాలు తెచ్చడానికి ముందుగా అది చేస్తాడు. అంటే లేదని చెప్పి నేషనల్ గవర్నమెంట్ కూడా చెప్తుంది. అంటే ఇప్పుడు హోటల్స్ కి ఎక్కువగా నేషనల్ గవర్నమెంట్స్ ఏం చెప్తున్నాయంటే ఆదా చూసి వాడుకోండి, ఇష్టానుసారంగా సరే ఇన్ని రోజులు ఉన్నట్టు కాకుండా కరోనా టైంలో ఏ విధంగా చూసి ఇట్లా వాడుకున్నామో అదే రకంగా ఇప్పుడు కూడా కొద్దిగా యుద్ధ పరిస్థితి నడుస్తుంది. ఎందుకంటే ఇలా చూసుకుంటే మన ఇరాన్ యుద్ధం కానీ అరబ్ కంట్రీస్ కానీ ఇవన్నీ దేశాల నుంచి మనకి, ఎందుకంటే చెమురు అక్కడి నుంచి వస్తుంది, అక్కడి నుంచి రావడం వల్ల ఇబ్బందిగా ఉంది కాబట్టి కొంచెం మనం చూసి జాగ్రత్తగా వాడుకోండి అని చెప్తే దాన్ని మన వాళ్ళు ఏం చేస్తారు, గవర్నమెంట్ కోసం సూచనలు చేస్తుంది. దాన్ని ఏం చేస్తారు ఈ అక్రమ దళారులు ఏం చేస్తారంటే ఇక దొరికిందే సంద అన్నట్టు ఇష్టానుసారంగా రేట్లు పెంచేసుకోవడం. అంటే మన దగ్గర నుంచి మన ప్రజల్ని మోసం చేయడానికి దోచుకోవడానికి కోసం మనోడే ఫస్ట్ ప్రయత్నం చేస్తారు ఆ దేశాల కన్నా. ఇలా దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలు కూడా అందరూ కూడా అవసరానికి తగ్గట్టు వినియోగించుకోండి ఇష్టానుసారంగా. సరే ప్రతిదానికి వేడి నీళ్ళు కాగబెట్టుకోవడానికి కూడా మరీగా గ్యాస్ వాడకుండా అన్నిటికీ అవసరమైనటువంటి ఫుడ్కి ఏదైనా తినడానికి కోసం అవసరం ఉన్నప్పుడు మాత్రం వాడుకుంటే కంటే బాగుంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. ఇదంతా కూడా సామాన్యుల పైన అధిక భారంగా ఉంది. అంటే గ్యాస్ రేట్లు పెరగడం కానీ ప్రతి ఒక్కరికి ఇబ్బందికరంగా మారింది ఆ యుద్ధం వల్ల. ప్రతి ఒక్క సామాన్యుడు భారతీయుడి పైన ఒక భారం మోయలేని భారంగా మారిపోయింది ఈ రోజులలో. దీనిపై మీరు ఏమంటారు? అదే అండి, అక్కడి భారం వాళ్ళకన్నా మనోడు ఎక్కువ చేస్తారు. నేను ఒకటి ఏమంటున్నా అంటే బయట దేశాల్లో కొంత కొడుతున్నా కూడా మన ఇండియాలో ఎక్కువ సృష్టిస్తారు. దానికి లేని దానికి ఉన్నట్టు సృష్టించడము, ఉన్నట్టు లేని సృష్టించడము. అరే దొరికింది కదా, దొరికిన టైం దొరికింది కదా, సందర్భం దొరికింది కదా, లాగుదాం ప్రజలు, సాధారణ ప్రజలు అయితే ఎవడైతుంది నాకు డబ్బులు రావాలని నేను ఏ విధంగా మోసంగా నేను డబ్బులు చంపేయాలనే ఉద్దేశంతో ఉంటారు తప్ప మరి దాన్ని ఆ విధంగా మనం తక్కువ సరే 10 రూపాయల రేటు ఉన్నదానికి సరే 11 రూపాయలు వేసి 11 రూపాయలు తీసుకుందామని ఉంటుంది. కానీ ఇవి ఏమంటే దొరికింది కదా ఇప్పుడే రాబట్టుకోవాలి, మొత్తము 10 సంవత్సరాల పైసలు ఇప్పుడే రాబట్టుకోవాలని ఏంటంటే 10 రూపాయలకి 20 రూపాయలు పెట్టుకునే స్థితిలో మన ఇండియన్ ప్రజలు ఉన్నారు, బిజినెస్ మ్యాన్లు కూడా ఉన్నారు. జనాలు కూడా అదే రకంగా ఆలోచిస్తారు. ఏమని ఆలోచిస్తారు, ఏమైతుంది మళ్ళీ మనకు దొరకదేమో అని చెప్పేసి, అవసరం ఉంది అని చెప్పేసి వీళ్ళు కూడా డబ్బులు పెట్టి అదే విధంగా ఉంటారు. ఇలా మనకు భారతదేశానికి నరేంద్ర మోడీ గారు ఇండియన్ గవర్నమెంట్ చాలా స్ట్రాంగ్ ఉంది. మనకి ఏం కాదు, ఎక్కడున్నా కూడా మనకి ఎలాంటి కొరత కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఇలా ఇరాన్ నుంచి రాకుండా అరబ్ కంట్రీలలో కూడా ఇలా మనము ఆయిల్ వస్తుంది. ఏదే ఒకదాని నుంచి కాకుండా ఆల్టర్నేటివ్ ఇంకొకటి చూసుకుంటుంది గవర్నమెంట్. 45 days దాకా కూడా మనకు ఉన్నాయని చెప్పి ఇప్పుడు సడన్ గా గ్యాస్ లేదు, అది లేదు, ఇది లేదు అని చెప్పి గవర్నమెంట్ అనడం ఎంతవరకు కరెక్ట్? ఒక్కటండి, ఇవన్నీ విపత్కరమైనటువంటి పరిస్థితులు వస్తాయని చెప్పేసి గవర్నమెంట్ దగ్గర కొన్ని అంటే నాకు తెలిసి ఇప్పుడు రేషన్ బియ్యం ఉంటాయండి. రేషన్ బియ్యము సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే వానలు పడ్డ విపత్కరమైన పరిస్థితి, కరోనా లాంటి అలాంటి పరిస్థితులు వచ్చినా కూడా 7 సంవత్సరాలకు నిల్వ ఉండే ధాన్యాన్ని నిల్వ చేస్తారు. గవర్నమెంట్ కూడా గ్యాస్ కానీ పెట్రోల్ కానీ అన్నీ కూడా దాదాపు ఒక 6 నెలల పాటు ఎవరికైనా కూడా ఎలాంటి ఇబ్బంది ఉండకుండా గవర్నమెంట్ ముందుగానే స్టోరేజ్ చేసుకొని పెట్టుకుంటుంది ప్రతిదానికి. ఎందుకంటే ఇప్పుడు మనం అనుకోని పరిస్థితుల్లో ఇలా యుద్ధాలు జరిగినాయి, అప్పుడు దేశ ప్రజలు అయితే ఇబ్బంది పడదు కదా. అట్లా ఇబ్బంది పడితే కంటే దేశం ఉన్నటువంటి ఎకనామిక్ పడిపోతుంది. దేశంలో ఉన్నటువంటి ప్రజలకు అనేక మంది ఇబ్బంది అవుతున్నాయి కాబట్టి గవర్నమెంట్ ఏదైనా కూడా ముందు చూస్తుంది. కాకపోతే ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు కొంచెం చూసి వాడుకోవాలని చెప్పేసి చెప్తుంది తప్ప ఇలా ప్రజలకు మరీ వాడకుండా ఇయ్యం అనేది మాత్రం ఉండదు. ఎందుకంటే మన ఇండియన్ ఇలా మనకు ఐక్యరాజ్య సమితి ఉంది, ప్రతి ఐక్యరాజ్య సమితిలో కూడా కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. ఏదున్నా కూడా ఇలాంటి కూడా యుద్ధం పైన జరిగేది ఏదైతే ఉందో దానిపైన ఐక్యరాజ్య సమితి ఇప్పటి వరకు కూడా స్పందించలేదు.
అంటే ఒక చిన్న పిల్లల్ని అలా చంపడం కానీ హాస్పిటల్ల పైన దాడి కానీ అది కరెక్ట్ కాదు కదా. ఐక్యరాజ్య సమితి కూడా మెన్షన్ చేసింది. బట్ ఇంతవరకు కూడా రియాక్ట్ కాలే. అంటే ఈ పక్షపాత ధోరణికి కారణం ఏంది? అమెరికా బలమైన దేశం అని చెప్పా. అట్లా ఏముండదండి. ఇప్పుడు ఐక్యరాజ్య సమితిలో అన్ని దేశాలకు సమాన హక్కులుగా ఉంటది. ఎందుకంటే ఒక పెద్ద దేశం, ఈ చిన్న దేశం అని అందరికి సరి సమానమైన హక్కులుంటాయి. ఇప్పుడు ఒక మాట అండి, చెప్పు తినే వాళ్ళకి చెప్తారు, ఇనే వాళ్ళకి చెప్తే ఓకే అంటారు. ఇప్పుడు ఇండియాకుని పాకిస్తాన్‌కి యుద్ధం ఉన్నప్పుడు ఐక్యరాజ్య సమితి చెప్పి కొట్లాడొద్దనంగానే ఒక 2 రోజులలో వార్ ఖతం అయిపోయింది. కంప్లీట్ అయిపోయింది. అట్లా చెప్తే కూడా దేశాలు కూడా కాంప్రమైజ్ కావాలి. మనం ఇప్పుడు దేశాలు కూడా కాంప్రమైజ్ కానప్పుడు ఏం చేస్తారండి, నువ్వు చెప్పినప్పుడు చెడంగా చూడన్నట్టు చూస్తాయి తప్ప, వాళ్ళు కూడా చెప్పినట్టు వాళ్ళ మాట కూడా గౌరవించి యుద్ధాన్ని ఆపి కూడా అందరికీ మంచిగా ఉంటది. అన్ని విధాలుగా ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మంచిగా వచ్చిందా బ్రో?